సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కె మాధవ్ చెట్టి అండి. డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాల్లో కూడా వీటి అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 4 బుక్కులు, 150 పేపర్లు పబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు మనము ఈ ఆయుర్వేదంలో హెడ్ బాత్ పౌడర్ ఎలా చేసుకోవాలి, దాని యొక్క ఉపయోగాలేమి, దాని యొక్క ఏమేమి మొక్కలు హెడ్ బాత్ పౌడర్లో ఉపయోగిస్తారు, హెర్బల్ షాంపూ లేదా హెడ్ బాత్ పౌడర్లో ఉపయోగిస్తారు చూద్దాం. ఇప్పుడు హెడ్ బాత్ పౌడర్ వల్ల ఉపయోగాలు ఏమిటి? హెడ్ బాత్ పౌడర్ను మనం కానీ వాడడం వల్ల, ఇప్పుడు మన మార్కెట్లో 150 రకాల షాంపూలు వచ్చి ఉన్నాయి. అవి వాడడం వల్ల వెంట్రుకలు త్వరగా తెల్లబడిపోయిన రాలిపోతున్నాయి. అలా కాకుండా మన పూర్వీకులు వాడినటువంటి హెర్బల్ పౌడర్లు మనం వాడడం వల్ల మన వెంట్రుకలను చాలా కాలం నల్లగా ఉంచుకోవచ్చు, పొడవుగా ఉంచుకోవచ్చు. అవి ఏమేమి మొక్కలు, ఇప్పుడు వాటి వాడడం వల్ల ఏమిరా అంటే, ఈ హెర్బల్ పౌడర్ వాడడం వల్ల వెంట్రుకలు పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, చుండున్నా పోతుంది, పెయిన్లున్నా చచ్చిపోతాయి, వెంట్రుకలు స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది, వెంట్రుకలు చిట్లకుండా ఉంటాయి. అన్ని ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో మన పూర్వీకులు వాడినటువంటి చూద్దాం. దీన్ని చూడండి, ఇది కుంకుడుగాయలు, సాపండస్ ఎమార్జినేటస్ అంటారు. కుంకుడుగాయలు ఇది మొక్క, దీని యొక్క కాయలను తీసుకోవాలి, కుంకుడుగాయలు. అలాగే తెల్ల పులుపు యొక్క పత్రాలను తీసుకోవాలి, జువోటియా రొటలిరిఫార్మిస్ అంటారు. దీన్ని తెల్ల పులుపు యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే చెప్పాను, కుంకుడుగాయలు తీసుకోవాలి. ఇది చలికూకుడు లేకపోతే అడవి కూకుడు అంటారు. లెపిజాంతిస్ టెట్రాపిల్లా అంటారు. చాపండేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క కాయలను తీసుకోవాలి. అలాగే దీని యొక్క ఇది తీసుకోవాలి, కుంకుడుగాయలు, చీకాయి, ఇది అకేషియా కాంచిన అంటారు. మైమోజేసి కుటుంబానికి తెచ్చింది. చీకాయ తీసుకోవాలి. అలాగే మంగ చెక్క, ర్యాండియా డొమిటోరం అంటారు. మంగ చెక్క అంటే దాని యొక్క వేర్లు యొక్క బార్కును, బెరడును తీసుకోవాలి. అలాగే బావంచాలు తీసుకోవాలి, వట్టివేళ్ళు తీసుకోవాలి. సో ఏమేమి తీసుకోవాలి? వట్టివేళ్ళు, బావంచాలు, మంగ చెక్క, కుంకుడు చీకాయి, అడవి కుంకుడు, తెల్ల పులికి, ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా సమపాళ్ళల్లో తీసుకొని ఇలా పౌడర్ తయారు చేసుకోవాలి. సమపాళ్ళల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇదే హెడ్ బాత్ పౌడర్ లేదా హెర్బల్ షాంపూ మిశ్రమం పౌడర్ అన్నమాట. దీని యొక్క పౌడర్ని తీసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు తలకు పట్టేంత 3 స్పూన్లు, 4 స్పూన్లు, 5 స్పూన్లు తీసుకొని, ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి, లేడీస్ ఎక్కువ అవుతుంది, 5-6 స్పూన్లు అవుతుంది. ఇప్పుడు నాలాంటి జుట్టు ఉన్న వాళ్ళకు 2 స్పూన్లు 3 స్పూన్లు చాలు తీసుకొని పేస్ట్గా కలిపేసి తలకు పెట్టేసి కొంచెం గీరేయాలి. గీరుతా ఉంటే ఇంకా గీరదాం అనిపిస్తుంది ఎవరికి? చుండున్న వాళ్ళకి. గీరేసి నీళ్లు చల్లుకుంటూ పులుముకున్నారనుకోండి, ఆ విధంగా 3 రోజులకు 4 రోజులకు ఒక్కసారి తల స్నానం చేస్తే చాలు. దానివల్ల ఏమిరా అంటే, ఆ పులడం వల్ల బాగా బురుగు వచ్చేస్తుంది, వదిలిపోతుంది. దీంట్లో మనం చెప్పాం మంగ చెక్క వేసాం, మంగ చెక్క వల్ల బురుగు బాగా వస్తుంది, వెంట్రుకలు వదిలిపోతుంది అనమాట. దీనివల్ల ఏమిరా అంటే, ఈ పౌడర్ వల్ల వెంట్రుకలు పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, చుండున్నా పోతుంది, పెయిన్లు చచ్చిపోతాయి, హెయిర్ స్ప్లిట్టింగ్ని తగ్గిస్తుంది, వెంట్రుకలు స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది, అన్ని పనులు చేస్తుంది అన్నమాట ఇది. దీనివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. దీంతోపాటు ఈ హెడ్ బాత్ పౌడర్తో పాటు ఈ హెయిర్ ఆయిల్ మామూలు ఆయిల్ లాగా పెట్టుకొని 3 రోజులకో 4 రోజులకో ఒకసారి ఈ హెడ్ బాత్ పౌడర్తో లేదా హెర్బల్ షాంపూతో స్నానం చేస్తే మీకు ఇప్పుడు చెప్పాను కదా అన్ని ఉపయోగాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా నా ఏజ్ 66 అని. ఇప్పుడు కూడా వెంట్రుకలు పొడవుగా ఉండాలి, నల్లగా ఉండే కారణం ఏమిటంటే నేను ఇవే ఉపయోగిస్తున్నాను. ఇది అంత బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.